హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు ప్రస్తుతానికైతే మన కల్వకుర్తి అయితే కిరాయి అవుతుంది. వెళ్తున్నాను ఇక్కడ షాద్నగర్ దగ్గరికి వెళ్ళి. వర్షం వస్తే బండి చూడట్లయితే మన పార్టీ వాళ్ళు అయితే ఒక 9:30కి అట్లా పెట్టమన్నారు వెహికల్, అందుకనే వెళ్తున్నాను. ఎక్కడ నుండి అంటే మన వెళ్ళాలి బాలనగర్ లోపలికి వెళ్ళవద్దు, మన బైపాస్ నుండే ఇక్కడికే టచ్ అవుతుంది రోడ్ అయితే. ఇక్కడైతే మా ఊరు దాటిన తర్వాత అయితే ఇక్కడ టర్నింగ్ అయితే ఉంటుంది, అందుకనే 2 అవుతున్నాయి స్పీడ్ బ్రేకర్స్. ఎందుకంటే టర్నింగ్ ఉంది కాబట్టి స్పీడ్గా వస్తాయి వెహికల్స్ అని. ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది అండ్ రైట్ సైడ్లో వచ్చేసి స్కూల్ ఉంటుంది, మన గవర్నమెంట్ ప్రైమరీ స్కూలు. గైస్ ఇప్పుడైతే వెళ్తున్నాను అనమాట కిరాయి అయితే. ఇది డాంబర్ రోడ్, ఇక్కడ నందారం మాది విలేజ్. ఇక్కడ మా విలేజ్ నుండి ఒక 2.5 km వస్తుంది ఇది బాలనగర్ హైవేకి. అటు నుండి షాద్నగర్కి మన 13 km వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే వెళ్ళేది షాద్నగర్ నుండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది శివాలయం అంటాం మా ఊరు సైడ్. అక్కడ అంటే పైన శివుడు ఉంటాడు, ప్లస్ ఇక్కడ మల్లన్న స్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట ఇక్కడ కింది సైడ్. ఇది ముందల అయితే వెంచరు, ప్రాడో వెంచరు. ఇదే రోడ్డు మాది, ఇది మన బాలనార్ రోడ్డు. ఇక్కడ మొత్తం వెంచర్ అన్నమాట, ఇక్కడ సైడ్ అంతా వెంచరే. ఇక్కడ ఇటంగా ఓపెన్ ప్లాట్స్ అయితే చేస్తున్నారు. కనిపిస్తుంది చూడండి గైస్, ఇక్కడ మొత్తం ఫుల్ ఇది అయితే వెంచర్లకి వెళ్ళి ఉంది రూట్. ఇంకో రూట్ వచ్చేసి మన బాలనగర్ లోపలికి వెళ్ళి అయితే ఉంటుంది. ఇక్కడ ముందల కనిపిస్తుంది చూడండి, అది మన బాలనగర్ మసీద్ రూట్ అంటారు. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మనకు రైట్ సైడ్లో గవర్నమెంట్ మన ఇంటర్మీడియట్ కాలేజ్ అయితే ఉంటుంది. కాలేజ్ ప్లస్ స్కూల్ కూడా పక్కనే, ముందు స్కూల్ ఉంటుంది, తర్వాత కాలేజ్, తర్వాత మన రెసిడెన్షియల్ హాస్టల్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో బాయ్స్ది కాలేజ్ ఉంటుంది, చూపిస్తాను మీకు. ఇక్కడ ఇది కాలేజ్, ఇక్కడైతే స్కూల్ అన్నమాట. ఇక్కడ ముందుకైతే ఈ రూట్ అయితే స్కూల్ది. ఇక్కడ మన బాయ్స్ హాస్టల్, మన 6th నుంచి 10th వరకు అయితే ఈ హాస్టల్ అయితే ఉంటారు. ఇక్కడ ముందుదే హైవే అండి. ఈ హైవే నుండి లెఫ్ట్కి వెళ్తే మనం డైరెక్ట్ షాద్నగర్ అయితే వెళ్తాం. ఈ ఒక్క రోడ్ బాగాలేదు జర, ఇక్కడ నుండి హైవేకి ఎక్కినంత వరకు అయితే జర బాగాలేదు. వర్షాకాలం అయితే ఈ గుంతలలో అక్కడిక్కడ వెళ్ళినప్పుడు అయితే మనకు వెహికల్స్కి ఇక్కడ మన టైర్ల దగ్గర, మా ముందల టైర్ల దగ్గర ఇది క్యాలిపర్స్ కానీ ఏమన్నా తొందర ఖరాబ్ అవుతాయి. ఎందుకంటే మునుగుతాయి కదా, ముందల టైర్లు మొత్తం డీప్గా మునుగుతాయి వాటర్లో. కాబట్టి ఈ క్యాలిపర్స్ అయితే చూసుకొని వెళ్ళాలి. ఇది ముందు వచ్చేది అయితే బూర్లా గేట్ గైస్. ఇది మన లెఫ్ట్ సైడ్కి అయితే మోతికన్నప్పుడు అయితే వెళ్తుంది. ఇక్కడ సైడ్ వచ్చేసి మన బూరుగుల కాసిరెడ్డి కూడా అయితే వెళ్తుంది. మనకు వెహికల్ అయితే ఆపిరు, అవతల సైడ్ అయితే 5 అయితే ఉన్నారు. షాద్నగర్ అని చేయి చూపినందుకు ఆపిన అనమాట.
ఎక్కించుకున్నా ప్యాసింజర్ కూడా, ఎందుకంటే మనకు ఖర్చులకు అయితే వస్తాయి. గాయస్ షాద్నగర్ అయితే వెళ్తున్నాను. ఇది మన హైకోర్టు పక్క నుండి అయితే రమ్మని చెప్పారు. అడ్రస్ వచ్చేసి ఇది మన నాగులపల్లి రోడ్డు. ఇక్కడికైతే వెళ్తున్నా ప్రజెంట్ అయితే. ఇది ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తే మన చటాన్పల్లి రైల్వే గేట్ అనమాట. ఇది షాద్నగర్. ఇది లెఫ్ట్ సైడ్ బ్లాక్ ఆఫీసర్. అండ్ ఈ ముందుది వచ్చేసి కోర్ట్ అన్నమాట. అదే మనది షాద్నగర్ కోర్టు. ఇక్కడనే లెఫ్ట్కు. గైస్ లొకేషన్కి అయితే వెళ్ళినా, ఇక్కడ గల్లీలాగా ఉండే అందుకనే సైడ్కి అయితే పార్క్ అయితే చేసుకున్నా. అక్కడికి వెళ్ళటం బయలుదేరినా. ఇక్కడ సిగ్నల్ అయితే పడింది. మన షాద్నగర్ పరి రోడ్ నుండి అయితే వెళ్ళాలి. ఇట్లా ఇక్కడ నుండి మన కేశంపేట రోడ్డు. ఇక డైరెక్ట్ ఎలా అంటే మన ఇది కేశంపేట రోడ్డు కమ్మదానం నుండి ఇది వేములనార్వ నుండి తలకొండపల్లి నుండి ఇలా కల్వకుర్తి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే కొద్దిగా ఇక్కడ నుండి మన షాద్నగర్ నుండి కేశంపేట వరకు అయితే మధ్యలో అయితే రోడ్ అయితే బాగాలేదు. అక్కడక్కడ గుంతలు అవి ఉంటాయి. ఇక అక్కడికైతే మన అవతల అయితే బాగానే ఉంటుంది. లొకేషన్కి అయితే వెళ్ళినా గైస్. ఇక్కడ మన కల్వకుర్తి. ఇక ఒక సైడ్కి అయితే వెహికల్ పార్క్ చేసుకొని లాక్లు అయితే తీసుకొని, ఇక మధ్యాహ్నం టైం అయింది కాబట్టి ఇక తినొద్దామని అయితే లాక్లు అయితే తీసుకున్నా. వెళ్ళినా గైస్. ఇదే చౌరస్తా, కల్వకుర్తి చౌరస్తా ఇది. అక్కడ బస్సులు, ఇదేమో బస్ స్టాండ్. ఇక్కడనేమో శ్రీశైలం, అక్కడ దేవరకొండ వెళ్తుంది. ఇంకల సైడ్ ఏమో జడ్చల్ల రూట్. ఇక చేయాలి. రైస్ కూడా ఏమన్నా తినాలి. ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చిన గైస్. ఇక చేస్తున్నాడు. ఇక మధ్యాహ్నం అయింది కాబట్టి తినాలి. తినకపోతే ఇక కొద్దిగా కరెక్ట్ టైం తినకపోతే హెల్త్ ఖరాబ్ అవుతుంది గైస్. తినాలి. ఇక ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది గైస్. రిటర్న్ అయితే అయిపోయినా. తినేసి పోయేసరికి మన వాళ్ళు అయితే రెడీ అయితే అయిపోయారు. ఇక వెళ్తున్నా. దారి మధ్యలో ఉన్నా. అందరు ఎవరైనా సరే, మన డ్రైవర్ల సోదరులు కానీ ఎవరైనా సరే, టైంకి కాస్త ఎక్కడైనా సరే వెహికల్ పక్కన ఆపుకునైనా సరే తినండి. టైంకి తింటేనే కదా మనం కరెక్ట్ ఉండేది. మన ఆరోగ్యం కూడా కరెక్ట్ ఉంటుంది. మనం చేసేది దానికోసం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మనం తినకపోతే ఏది కాదు, తినాలి ఫస్ట్. గైస్ ఇక్కడికైతే రీచ్ అయిపోయినా. ఇక ఇంతకుముందే వచ్చేసిన. వర్షం కూడా బాగానే వస్తుంది. వచ్చి డ్రాప్ కూడా చేసేసిన. ఇక డ్రాప్ చేసి ఇక వెళ్ళిపోవడమే. ఇక్కడ నుండి ఇక మన డైరెక్ట్ మన అడ్డ మీద నుంచి మన ప్యాసింజర్ రిటర్న్ దొరుకుతారేమో చూసుకొని వెళ్ళాలి. గైస్ డ్రాప్ అయితే చేసిన. వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. నిన్న మొన్న 2 రోజులు అయితే ఖాళీ ఉండే. మళ్ళీ వస్తుంది వర్షము. మన ఇక్కడ కమ్మదానంకి వెళ్ళి అయితే స్టార్ట్ అయింది మనకు పడడం. రోడ్ల పైన ఐటమ్ చూడండి, బాగానే వస్తుంది వర్షం. గైస్ సిగ్నల్ అయితే పడింది. వెళ్ళాలి. ఇదే 44 రోడ్డు. ఇది హైదరాబాద్ నుండి 44 హైవే అయితే కలుస్తుంది. ఈ హైవే మీద వేయడం చూడండి. ఫుల్ వర్షం వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అవుతుందో అర్థం కావట్లేదు అసలుకి. గైస్ ఇంటికి అయితే వచ్చేసిన. మా సైడ్ అయితే వర్షం అయితే ఏం లేదు. ఇక్కడ షాద్నగర్ అయితే దంచి కొడుతుంది.